వచ్చినప్పుడు ప్రియ దేవుని సంఘం అందరికీ తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరిస్తాను, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, ముసలివారు కలవగలరు, మీ ఎవరు దర్శనములు చూతురు. చూడండి, యావేలు ఒక ప్రవక్త దేవుని పరిశుద్ధాత్మను కొనుక్కొని దేవుని ఆలోచన తెలియపరుస్తున్నాడు. దేవుని ఆలోచన, దేవుని చిత్తము ఒక భక్తుడు ప్రవక్త తెలియపరుస్తున్నాడు. ఆయన దేవాది దేవుడు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారి మాకు చెప్తే ముగ్గురికి చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు పర్వతమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరికి చెప్పినప్పుడు మనం ముఖ్యంగా ముగ్గురికి కూడా మనం సంబోధించినట్టే. కనుక ఎవరిని మా పేరు కనుక మనము ముగ్గురు ఒకటే కనుక వారి ముగ్గురు ఒకటే కనుక మనం ఎవరిని పిలుచుకున్నాను తండ్రి పిలిచినట్టే, పరిశుద్ధాత్మని పిలిచినట్టే, లేక ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వాయించినాడు, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును. సర్వజనులు, ఈ జనము, వీళ్ళు చెడ్డవారు, వారు మంచివారని కాదు. ఆయన ప్రతి ఒక్కరి మీద ప్రేమ చూపించే దేవుడు. ఆయన ప్రతి ఒక్కరిని తన వైపుకు పిలుచుకునే దేవుడు. పాపములో ఉన్నారు, ఆ పాపము తీసివేయటగా ఆ పరిశుద్ధుడైన దేవుడు, పరలోకం నుండి వచ్చినటువంటి దేవుడు, ఆ పాపల కోసమే వచ్చినటువంటి నీతిమంతుడు నేను పిలువరాలేదు అన్న గొప్ప దేవుడు. కనుక ఆయన అందరి కోసం వచ్చినటువంటి వాడు, ముఖ్యంగా పాపల కోసమే వచ్చినటువంటి వాడు, పనికి మాలిన జనం కోసమే వచ్చినటువంటి వాడు. ఎందుకు వారి కోసం వచ్చినాడంటే వారిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన నోటి మాటగా చేయాలి, ఆయనలాగా చేయాలి. ఆయన పరిశుద్ధుడు కనుక వీరిని కూడా పరిశుద్ధతలో నడిపించి ఆయన రాజ్యం చేర్చుకోవాలి. ఆ యొక్క పాతాళానికి లేక నరకానికి పంపించకుండా ఆయన ఉండే రాజ్యంలో చేర్చుకోవాలని ఆయన మహా ఆశ కలిగి ఇంత గొప్ప కార్యం చేసినాడు, ఇంతలా ప్రేమించినాడు, తన ప్రాణం కూడా పెట్టాడు, పవిత్రత ఇచ్చినాడు, రక్తం పెట్టి విడబెట్టి కొన్నాడు. కనుక మేము నమ్మిన వారు మేము మాత్రమే ప్రభు పిల్లలు అనేదానికి లేదు. అందరూ ఆయన పిల్లలే, చెడ్డవారు మంచివారు అందరూ ఆయన పిల్లలే. కాకపోతే అందరం చెడ్డవారిని ఒకంత సమయము మనం పుట్టినప్పుడు నాటి మన బాల్య వయసు నుండే మనము అందరం చెడ్డవారిని, ఎవరు మంచివారు లేరు. అది కాబట్టి నేను ప్రభు పిల్లలు, మీరు ప్రభు పిల్లలు కాదు. రక్షణ పొందుకున్నంత మాత్రాన ప్రభు పిల్లలమే. పొందనటువంటి వారిని కూడా ప్రభు పిల్లలే, వారి కోసం ముఖ్యంగా వచ్చింది. కనుక అందరి కోసం వచ్చినటువంటి ఈ యొక్క దేవుడు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించుకును. ఆ పరిశుద్ధ ఆత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించుకున్నప్పుడు ఆయన సిద్ధ మనసు కలిగినటువంటి గొప్ప దేవుడుగా లేఖనం ద్వారా చక్కగా కనపడుతున్నాడు. చూడండి, మన యొక్క ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం తొందరగా చూస్తున్నాము. ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొంది ఆయన కల్వరి శిలువలో చనిపోయినాడు. ఎవరి కోసం ఆయన చనిపోయినాడు? యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచు. ఆ రక్తము చేతనే ప్రజలను భూలోకం మీద మనిషిగా పుట్టిన ప్రతి బిడ్డను ఆ రక్తం చేత కడిగేదానికి ఆయన ఆ ఊరి వెలుపట, ఆ ఊరి గవిని వెలుపట శ్రమ పొంది రక్తము కార్చే పరిశుద్ధుడు చనిపోయాడు. ఆ పరిశుద్ధ రక్తం అనేది అందరినీ పవిత్రతలో పెడుతుంది, క్రమంలో పెడుతుంది, పరలోక రాజ్యం చేరుస్తుంది, నిత్య నరకాగ్ని నుండి తప్పించబడుతుంది ఆ పరిశుద్ధ రక్తం. అందుకే దేవుడి యొక్క అమూల్యమైనటువంటి వ్రాయిస్తూ వచ్చినాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక
2వ అధ్యాయము 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయింది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. ఒకప్పుడు మనము దేవుని కనికరం పొందుకోలేదు, ఇప్పుడు కూడా దేవుని కనికరం పొంది ఈ కృపాకాలం ఇది. ఈ కృపాకాలము దేవుని రాకడ కూడా సమీపమై ఉన్న కాలం ఇదే. కృప కలిగిన కాలంలో ఉన్నాము. దేవుని యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పదైన ఆలోచనలో మనము ఆయన రక్తం పెట్టుకొని మనం పరలోక రాజ్యం చేయడానికి ఆ కృప కలిగిన నామంలో ఈ యొక్క కాలంలో ఉన్నటువంటి జనం పిల్లలు. అందుకే ఒకప్పుడైతే మనము దేవుని ప్రజలము కాకపోయి ఉన్నాము, కానీ ఇప్పుడైతే ఆ కనికరింపబడినందున వలన ఆ గౌని వెలుపట ఆయన రక్తం కార్చి వెలబెట్టి కొనటం వలన మనము ఆయనకు మరింత దగ్గరగా సమీపస్తులుగా అయినాము, కనికరించబడిన వారము అయినాము. ఆయన పరిశుద్ధ రక్తము అంత గొప్ప విలువైనది ప్రియుల. చూడండి, రాసినటువంటి ఆయన రక్తం ఎంత విలువైన ఇంకొక మాట చూస్తాము. యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తము, శక్తి కలిగిన రక్తము, చాలా పవిత్రత పరిశుద్ధత కలిగినటువంటి రక్తము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం మాట చూస్తాము. దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే. దేవుడు అంటే మన కొరకు విధించినటువంటి నిబంధన రక్తము ఇదే అని చెప్పుచూ, ఏం చెప్తున్నాడు అని చెప్పుచూ గ్రంథము మీదను, ఈ యొక్క గ్రంథము మీదను, ప్రజలందరి మీదను ప్రోక్షించినాడు. ఏమి ప్రోక్షించినాడు? ఏం ప్రోక్షించినాడు ఆయన? ఈ గ్రంథం మీద, ప్రజలందరి మీద ఏమి ప్రోక్షించినాడు? ఆ గవిని వెలుపట కలువరి శిలువలో కాల్చినటువంటి రక్తము, విలువైన రక్తము, పరిశుద్ధ రక్తము, నిష్కలంక రక్తము, ఆ యొక్క గొప్ప మహాదేవుని రక్తము, వెల పెట్టి కొనలేనటువంటి రక్తం. అది మనకు రక్షణ కావాలంటే ఎంత వెల పెట్టినా దొరికినటువంటి రక్షణ. అది డబ్బులు కోట్లు ఇచ్చినా కూడా ఆ రక్షణ దొరికినటువంటి రక్తం. అది ఎంత డబ్బు పెట్టి కొనగలుగుదాం అనుకున్నా కొనలేనటువంటి రక్తము, పరిశుద్ధ రక్తము, ఉచితంగా మనకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క కలువరి శిలువలో కార్చి, ఆ కార్చిన రక్తము ఈ గ్రంథము తడిసింది, ప్రోక్షింపబడింది. అలాగే గ్రంథము తడిసింది, గ్రంథము ప్రోక్షింపబడింది. అలాగే మనుషుల మీద కూడా ఆయన ఆ రక్తాన్ని కుమ్మరించినట్టుగా, ప్రోక్షించినట్టుగా, కట్టినట్టుగా మనం లేఖనంలో చూస్తాం. చదువు మరి. దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను, ప్రజలందరి మీదను ప్రోక్షించినాడు ఆయన పవిత్ర రక్తము. ఆయన ఎంతో శ్రమపడినటువంటి రక్తము, ఆ యొక్క పాపము అంటించుకున్నటువంటి ఆ మహా గొప్ప అమూల్యమైనటువంటి ఆ రక్తం, అంత శక్తి కలిగినటువంటి రక్తం. మామూలుగా అయితే దేవుడు ఈ లోకంలో ఎవరినొకరిని పరిశుద్ధులను పవిత్రులను ఎన్నుకొని రక్షించుకునేవాడు. కానీ ఎవరు లేరు కనుక ఆయనే, ఆ దేవుడే భూమికి వచ్చి ఆ యొక్క శక్తి కలిగిన రక్తం చేత మనము రక్షించుకున్నాడు. ఆ యొక్క నరకంలోనికి తప్పించడానికి మనము రక్షించుకున్నాం. ఆ నరకము తయారు చేసింది అసలు అది మనుషుల కోసం అయితే కాదు, కానీ అపవాది కోసం, అపవాది చేసిన తప్పుల కోసం. పరలోక రాజ్యంలో లూసిఫరు వారి దూతల కోసం సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పాతాళ నరకము, అదే దూత మనము నాశనం చేసి వాడు వైపు తిప్పుకొని మనము కూడా ఆ యొక్క నిత్య నరకానికి వాడు పాల్పొందు చేస్తున్నాడు. మొదటి నుండి నరకంతుడైనటువంటి అపవాది, లూసిఫరు, సాతాను చాలా కనికమాల పేరున్నదని వాళ్ళు. కనుక వాని నుండి మనము తప్పించబడుటకు ఈ పరిశుద్ధ గ్రంథమంతా తరచబడింది, ప్రోక్షింపబడింది. అలాగే మనుషులందరినీ ఆయన ప్రోక్షింపబడేలా రక్తం కలిసింది. కనుక అంత శక్తి కలిగిన ఆ రక్తము మనము వెలపెట్టి కొన్నాడు.
అది డబ్బులు పెడితే వచ్చేది కాదు రక్షణ. ఆ యొక్క పరలోక రాజ్యం ఉచితంగా దేవుని రక్తం ద్వారానే మనం మార్చుకొని పవిత్రపరిచి యథార్థవంతంగా చేసి ఈ లోకంలో జాగ్రత్తగా బతికి ఈ చిన్నకాల జీవితంలో, ఈ స్వల్పకాల జీవితంలో, ఎందుకు ఈ చిన్నకాలము స్వల్పకాలం అంటున్నానంటే దేవుడు మనిషి జీవితం చాలా చిన్నదిగా అని దేవుడు తెలియపరుస్తూ వచ్చినాడు. ఎట్లా తెలియపరుస్తూ వచ్చినాడు? ఆయన నీటి బుగ్గతో పోల్చినాడు, ఒక నీడతో పోల్చినాడు, ఒక అడవి గడ్డి పువ్వుతో పోల్చినాడు. ఆవిరి వంటి ఆవిరి ఇంతలో కనపడుతుంది, అంతలో మాయమవుతుంది, ఆవిరితో పోల్చినాడు. ఇలాంటి ఒక చెట్టు ఆకుతో కూడా పోల్చినాడు. అలాగా చాలా తక్కువ జీవితంగా దేవుడు పోల్చినాడు మనం. కనుక ఒకనొక దినము మనుగా వచ్చిన మనము తిరిగి వెనుకటి వల్ల మళ్ళీ మనమైపోతాం. కనుక ఈ కొంచెం కాలంలో నీవు నమ్మకంగా దేవుడికి ఇష్టంగా చాలా కాలము ప్రభు దగ్గర ఉన్నది, చాలా పెద్ద కాలము, యుగయుగాల కాలం ప్రభు దగ్గర ఉన్నది. అక్కడ పవిత్రంగా యథార్థవంతులలో నీవు కూడా నివసించడానికి ఇప్పుడు ఈ కొంచెం కాలంలో నమ్మకంగా బ్రతుకొని దేవుడు నర జీవితము, మనిషి జీవితం దేవుడు మనకు యేసు క్రీస్తు వారిని ఇచ్చినాడు. అది కూడా మనకు ఆయన ద్వారానే ఇచ్చినాడు, వేరే వారి ద్వారా ఎవరి ద్వారా ఇవ్వలేదు. పరమ లక్ష్యపడినటువంటి యేసు క్రీస్తు వారిలో మళ్ళీ మనకు యొక్క మనిషి జీవితం ఇచ్చి ఆయన రక్తం ద్వారానే మళ్ళీ మనం పరలోక రాజ్యానికి చేస్తున్నాం. ఎంత గొప్ప ప్రేమ ఆయన వ్యక్తి, అంత శక్తిగా మనము ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 4:11 గ్రంథము 4:11 ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను, కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరకుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఆ యొక్క 24 పెద్దలు సాష్టాంగపడి ఉక్కి తమ కిరీటాలు తీసి ఆ యొక్క సృష్టికర్త పాదాల చెంత పెట్టి సాష్టాంగపడి వారు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నారు? వారు ఆ యొక్క 24 పెద్దలు, కెరూబులు, సెరాబులు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, చాలా ప్రేమగా ఆయన్ను ఆరాధిస్తున్నారు. ఆ యొక్క పరలోక రాజ్యంలో ఏమని ఆరాధిస్తున్నారు వీరు? ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. సమస్తమును సృష్టించిన యేసయ్య నీ చిత్తమును బట్టి అవన్నీ కలిగినవి. ఆయన ఉద్దేశమును బట్టి, ఆయన ఆలోచనను బట్టి ఈ సృష్టి అంతా కలిగింది. భూమి, ఆకాశం, నక్షత్ర మండలాలు, సూర్య చంద్రులు ఇదంతా కూడా ఆయన చిత్తమును బట్టి, ఆయన ఆలోచనను బట్టి, ఆయన ఉద్దేశాలను బట్టి ఇదంతా కూడా కలిగినవి. అవి అలా ఉన్నవి, దానిని బట్టియే సృష్టింపబడినవి, నీ ఆలోచనను బట్టే సృష్టించబడినవి. కనుక నీవు మహిమకు పాత్రుడవు, మహిమాగత ప్రభావం పొంద అర్హుడవు ఎవరైనా ఉన్నారంటే అది నీవే ప్రభువా, నీవే యేసయ్య, నీవే తండ్రి, నీవే అని వారు సాష్టాంగపడి తమ కిరీటాలు ముందు పెట్టి దేవుని మహిమపరుస్తున్నారు. అది యోహాను గారు ఆయన ముందు చూపు, దీర్ఘదర్శులై ముందు చూపు ప్రవచనం చెప్పినటువంటి మాట. ఆయన కన్నులారా చూచి పరలోక రాజ్యంలో దేవుడు బయలుపరిచినటువంటి ఒక గొప్ప సందర్భం, గొప్ప దర్శనం చూపించినాడు దేవుడు యోహాను. కనుక ఆ పరలోక రాజ్యంలోనే ఆ యొక్క తెలుగులు, శిరాబులు, అక్కడ ఉన్న పవిత్రులందరూ దేవుడిని అంతలా మహిమపరుస్తున్నారు, అంతలా కొనియాడుతున్నారు, అంతలా పూజిస్తున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు. ఈ భూలోకం మీద ఈ కొంచెం కాలమైన మన బ్రతుకులలో మనం కూడా దేవుణ్ణి ఆరాధించ, పూజించ బదులమై ఉన్నాం. అలా ఉన్ననాడే మనకు ఇచ్చిన ఈ దేహము, ఈ యొక్క శరీరము, ఈ యొక్క మనిషి జన్మకు మనము పూర్తి పరిపూర్ణత మనం పొందుకుంటాం. ఆయన సృష్టికర్త అయిన దేవుని ఏమి ఉంటేనే మనకు మంచిది, మనకు పరిపూర్ణత మనం పొందుకుంటాం. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకున్నాము. ప్రజలకు రాసినటువంటి
ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించున్నట్టు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడిగా ఆయనను చూస్తున్నాడు. దూతల కంటే మనము కొంచెం తక్కువగా చేసినాడు దేవుడు. అయినప్పటికీ మళ్ళీ మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, ఆ దూతలకే, ఈ లోక మనుషులు ఆ దూతల కన్నా తక్కువగా చేయబడిన మనమంట ఆ దూతలకే నీవు బోధ చేసే స్థితిలో పరలోక రాజ్యంలో దేవుడు పెట్టబడుతుంది. అందుకే మేము తలగా ఉంటాము. దేవదూతలు కంటే తక్కువ వారి మనం అని రాయబడుతూ వచ్చింది. ఆ తక్కువ వారమైన మనము ఆ దేవదూతలకు ఎక్కువైన జ్ఞానంలో ఎక్కువైన ఆ దేవదూతలకి మనము బోధ చేయాలి. ఆ బోధ ఈ లోక సంబంధమైన మరి దేవుడే కదా, మనం అక్కడ వెళ్ళినాక మనము ఏ బోధ చేయాల్సి వస్తుందని దేవుడే మనకు తెలియపరుస్తాడు. కనుక ఆయన కృపా కనికరం వల్ల మనము మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ అంటే మనందరి కోసం ఆయన చనిపోయినట్టుగా మాకు ఇక్కడ ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవి ఇప్పుడే చదువుకున్నాం. ఎవరి నిమిత్తము ఆయన ఎవరి నిమిత్తం సమస్తము కలిగినవి, యేసుక్రీస్తు వారి నిమిత్తము సమస్తము కలిగినవి. ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగు. శ్రమల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా ఈ మనుషుల్ని సంపూర్ణంగా చేయుట ఆయనకు మాత్రమే తగు. అన్ని జ్ఞానములు నువ్వు పొందుకోవాలి. ఎప్పుడు సంతోషంగా ఉండి దేవుడి దగ్గర పోయి నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, నీకు బాధలు తెలియాలి, ఇప్పుడు ప్రతి ఒక్కటి తెలిస్తేనే అక్కడ నువ్వు ఆ దేవుడితో కూడా బోధ చేయకూడదు. నీకు ఏ కొట్టి సుఖంగా ఉండి బాధ గురించి మాకు కొన్ని వివరించని వాళ్ళు చెప్పినప్పుడు ఏం చెప్తాం. అందుకే సమస్త విధమైన జ్ఞానం పొందుకొని అక్కడ పరలోక రాజ్యంలో ఆ యొక్క దేవతలకు బోధ చేసే స్థితిలో దేవుడు అందరినీ పెట్టవచ్చు. ఆయన పిల్లలు, ఆయన రక్తంలో పడిపోయినటువంటి, ఆయన మాట విని నడుచుకున్నటువంటి పిల్లలు ఆ పరలోక రాజ్యంలో దేవదూతలకు సైతం బోధ చెప్పేవారు. ఆ గొప్ప దీవెన ఇస్తున్నాం. కనుక నేను అందరూ కూడా దేవునికి ఆయన మాదిరికరమైన చెప్పినాడు. యేసుక్రీస్తు వారు ప్రవక్తలకు కూడా మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపించి ప్రతిదినాలు నుంచి చాలామంది ప్రవక్తలు, మహాభక్తులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యేషోబు, అలాగే రూతు, బోయజు, ఇలాంటి భక్తురాళ్ళ ద్వారా ఎస్తేరు రూతుల ద్వారా ఎంతో జ్ఞానం పెట్టి ఆ జ్ఞానం ప్రకారం నడుచుకొని ఆయన వారు చక్కగా దేవుని కోసం బ్రతికినటువంటి వారు, దేవుని అడుగుజాడలో నచ్చినటువంటి వారు, దేవుని కోసమే బ్రతికినటువంటి వారు. వీరి ద్వారా మీ జీవితాలు సరిదిద్దుకోండి. వీళ్ళ పొరపాట్లలో ఆ పొరపాట్లను వీరి జీవితాల ద్వారా, వీరి మాలికరమైన జీవితాలను వీరు దిద్దుకోండి. దేవుని వాక్యం ద్వారా సరిదిద్దబడి దేవుని కోసం బ్రతికి వారిగా ఉండాలని దేవుడు మనకు ఈ గ్రంథము ఆయన రక్తంతో కలిపి మన చేతిలో పెట్టాడు. మనము కూడా రక్తంతో పోషించినాడు. అలాంటిదైన ఆత్మని మనకు ఇచ్చినాడు. కానీ అపవాదం మనం చెరిసి నాశనం చేసి మనం నాశనం చేస్తుంది. మొదట నుండి వారి ఆలోచనలు మనకు వస్తాయి, తెప్పిస్తాడు. దూరంగా దుష్టుడికి దూరంగా ఉంటాం. కనుక మనము దుష్టుడికి దూరంగా ఉంటూ ఆ దుష్టుడిని యేసుక్రీస్తులోకి రప్పించే విధంగా యేసుక్రీస్తు వారి బోధనలు తెలియపరిచి అసత్యములున్న, అవిధేయతలున్న ఆ యొక్క స్త్రీలను కూడా సత్యంలోకి, సర్వసత్యంలోకి నడిపించాలనేది దేవుని చిత్తం ఉద్దేశం. అతిథైన జ్ఞానం దేవుని జ్ఞానం పొందుకొని ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన సువార్త తెలియపరచుటకు కృప కలిగిన వారి యొక్క దేవుని ప్రార్థన ద్వారా